కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ బాధ్యత అంతా వెంకన్న స్వామి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి అబద్ధపు ప్రచారం చేయటం వల్లే జరిగింది అంటూ ఏదైతే సింహాచలం ఘటన జరిగిన దాని మీద నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే లడ్డు జరగలేదని చెప్తున్నారు. జరగలేదని చెబితే మరి ఎంతమందిని అరెస్ట్ చేశారు నెయ్యి కేసులో? ఎంతమందికి ఇప్పుడు బెయిల్ వచ్చింది ఒకటికన్నా? ఎందుకు రాలేదు? మరి జరగలేదని చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రాలేదు? ఏది పడితే అది మాట్లాడితే సరిపోయిందా జగన్మోహన్ రెడ్డి? నేను జగన్మోహన్ రెడ్డి అంటాం మర్చిపోయారు జనం, లెవన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. అర్థం చేసుకో, ఇప్పుడైనా కొద్దిగా మార్పు నీలో వస్తే అది మార్పు చెందినాడు అవుతావు. అంతేగాని ఈరోజు కూడా ప్రజెంట్ నువ్వు ఇక సింహాచలంలో అట్లానే మాట్లాడితే గుడి దగ్గర ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఎంత ఇదిగా ప్రవర్తిస్తున్నావో తెలుసా? నువ్వు నెయ్యిలో జరగలేదా? పోయి తిరుపతిలో నిలబడి ఆ మాట చెప్పు, కొడతారా లేదా? నేను తిరుపతిలో పోయి నెయ్యి కల్తీ జరగలేదని చెప్పు, కొడతారా లేదో? ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు కదా జగన్మోహన్ రెడ్డి. దానికి ఒక ఇది మనం మాట్లాడేదానికి ఒక పద్ధతి పాడు అన్నీ ఉండాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. అంతేగాని తప్పుగా మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రతి దాన్ని రాజకీయ కోణంలోనే తీసుకెళ్ళటం, రాజకీయ కోణంలోనే మాట్లాడటం, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇదంతా జరిగింది అంటూ ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయటం ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చనిపోతే 5 సంవత్సరాలు ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇచ్చాడు? కనీసం ఎవరికైనా ₹1 ఇచ్చాడా? ₹1 ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చాడు? ఇంతమందికి అది చెక్ పాస్ అయిందో అడగండి. ఎక్కడైనా అయిందేమో, ఎక్కడైనా జరిగిందేమో కనుక్కోండి. నీకు తెలుసు కదా జరిగిందా? అంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకే ఇంతవరకు న్యాయం జరగలేదు, అది వేరే విషయం. ఆయన చెబుతున్నాడు, మరి చెబుతానికి ఏమొచ్చా? ఎవడైనా చెబుతాడు, వెళ్ళే దారిని పోయి దానయ్య కూడా చెబుతాడు. దానికి ఒక పద్ధతి ఉండాలి, ఇది ఉండాలి కదా. నీకు బంగారు కుటుంబం అనేది ఎందుకు పెట్టారు? ఏది పడితే అది మాట్లాడితే అది కుదరదు. అంతేగాని దానికి ఒక ఇదిగా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎలా పడితే అలా నేను ఇది చేశాను, అది చేశాను, అది చేస్తే నీకు 151 వచ్చినప్పుడు ఎందుకు ఓడగొట్టారు? నిన్ను ఎందుకు ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డి? 151 వస్తే నేను ఎందుకు 11కు పెట్టారు? అంతేనా కదా? ఏది పడితే అది కుదరదు కదా మాట్లాడటానికి. ఏది పడితే ఎట్ట కుదిరిద్ది? నేను ఇది చేశాను, అది చేశానంటే అది చేస్తే నేను ఎందుకు 161 మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఇస్తారు? నువ్వేం చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రతి ఒక్క విషయాన్ని అసలుకి పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాతే దారుణాలన్నీ జరుగుతున్నాయి. తిరుమల స్టాంపేడ్ కానీ, లేదంటే కనుక తర్వాత చూస్తే కనుక ఇక్కడ చందనోత్సవంలో కానీ, తిరుమలలో గోమాతల మరణాలు కానీ, ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం మరణాలు ఎక్కడ జరిగినాయి అసలు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెబుతాడు అదే చెబుతాను నేను. జగన్ ఎక్కడ కూటమి గోమాతలు ఇచ్చారు కదా కూటమి ప్రభుత్వం, ఆడ కూర్చుంది కదా అంతమంది ఎమ్మెల్యేలు. మరి ఆ రోజు రాలేదేం భూమన కరుణాకర్ రెడ్డి? సవాల్ విసిరాడు కదా, రానిలేదా? నీ అనుచరులు లేకుండా రమ్మన్నారు. నీ అనుచరులు లేకుండా రమ్మంటే నువ్వు రాలేదు. ఎస్పీ కూడా అదే చెప్పాడు కదా, మీరు అన్నారా? ఏం లేదా? ఏం చెప్పాడు ఎస్పీ? నీ అనుచరులు లేకుండా నువ్వు ఒక్కడో రమ్మన్నాడు, నిరూపించాలమన్నాడు. అది నిరూపించడానికి దమ్ము లేదు కాబట్టి ఇంట్లో కూర్చున్నాడు. అంతేగాని ఏది పడితే అది మాట్లాడకూడదు. వరుస సంఘటనలన్నీ ప్రభుత్వ వైఫల్యమే వల్లే జరుగుతున్నాయి. అంటే తిరుమల సంఘటన కానీ, లేదంటే ఇవన్నీ అసలుకి నేను ఒకటి చెబుతానన్నా, మంచి జరిగేటప్పుడు చెడు కూడా కొద్దిగా జరిగిద్ది. అది నువ్వు ఆపితే ఆగదు, నేను ఆపితే ఆగదు. అంతేగాని ప్రతిదీ నువ్వు 99% చెడు చేసి 1% మంచి చేద్దామంటే ఇక్కడ 99% మంచి చేసి 1% చెడుని 1% చూపిస్తుంటే ఎట్లా కుదిరిద్ది? ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఇది వ్యవస్థలో ఈ రోజుది కాదు, రేపటిది కాదు. నేనైనా మాట్లాడకూడదు. దానికి ఒక లిక్ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే రేపు పొద్దున్న నా వీడియో నువ్వు తీస్తావుగా. అంతేగాని నీ వీడియో నీ తీరనుకుంటారా ఏందేమన్నా? మరి గతంలో ఇలాంటి సంఘటనలు ఏ రోజు జరగలేదు మా హయాంలో. ఏ రోజు జరగలేదని చెప్తున్నారు. జరగలేదా? జరగకపోతే ఎల్జీ పాలిమర్స్కి ఏమైంది? జరగకపోవటానికి ఏమైంది? ఇంకంతకంటే ఇప్పుడు లడ్డు కల్తీ, దేవుడు నెయ్యి కల్తీ చేశారంటే దాని అర్థమైంది ఏం జరగలేదు. 99% తరిగి, అందుకనే కదా నీకు 151 111 తీసుకొచ్చింది. ఏమి జరిగితే జరగలేదని దానికి నిదర్శనమే అది. జరగలేదంటారు ఎందుకు మీరు? దానికి నిదర్శనమే అది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఈ ప్రసంగం మధ్యలో కూడా మృతుల కుటుంబాలకి ఇప్పుడు ఎంతో కొంత ఇచ్చారు అమౌంట్. నేను వచ్చిన తర్వాత మిగతా అమౌంట్, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మిగతా అమౌంట్ వీళ్ళని గుర్తుపెట్టుకొని ఇస్తాను, ₹1 కాడికి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? వాటిని నిజమేనంటావా ఈ డబ్బులు? ఇటు నాకు తెలిసి 5 సంవత్సరాల్లో మరి ఎప్పుడైనా ఇచ్చారా? ఎప్పుడైనా జరిగిందా?
ఇప్పుడు నువ్వు రావటానికి అసలు నీకు అసలు ఆ మాటే లేదు అసలు. డిక్షనరీలో కాదు, చరిత్రలో లేదు, ఇక అయిపోయింది. నీ చరిత్ర నువ్వే రాసుకున్నావు, వెనక్కి తిరగ రాసుకున్నావు. నీ చరిత్రను నువ్వే తిరగ రాసుకున్నావు, అంతేగాని ఇంకా రాదు. నువ్వు అనుకుంటే ఏది పడితే అది కుదరదు. జగన్మోహన్ రెడ్డి ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదు, అంతేగాని దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఒకసారి చూస్తే కనుక కచ్చులూరు బోటు ప్రమాదం కానీ, లేదంటే తిరుపతి దగ్గర ఉన్న అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కానీ అసలుకి వెళ్ళటానికి పరామర్శించడానికి 10 రోజులు 15 రోజుల సమయం తీసుకునే ఒక్క నిమిషం 15 రోజుల సమయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ 10 గంటల లోపే ప్రత్యక్షం అవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? శవరాజకీయం అంటారు కదా, అదే జరుగుతుంది. శవరాజకీయం అది. శవరాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్ట్ కదా. ఎక్కడ శవం కనపడింది అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. అది నిజమే కదా, చూస్తున్నారు కదా. ఈ 5 సంవత్సరాల పరదాలు కట్టుకొని తెరాలు కట్టుకొని ఏది పడితే అది ఉన్నాళ్ళు. మరి ఇవాళ ఎందుకు మరి డేరాలు కట్టుకొని తిరిగాడు కదా జగన్మోహన్ రెడ్డి, పరదాలు కట్టుకొని తిరిగాడు కదా, చెట్లు నరికి తిరిగాడు కదా. మరి ఆ రోజు మరి ఎమ్మటే ఇవన్నీ నరకకుండా ఎందుకు తిరగలేదు? నువ్వు అంత ప్రేమ ఉంటే జనం మీద ఎందుకు తిరగలేదు? ఏది పడితే అది మాట్లాడకూడదు. వ్యవస్థలో ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎట్లా పడితే అట్లా. ఈరోజు నేను ఒక పిచ్చి మాట మాట్లాడానంటే అది రేపు పొద్దున వీడియో తీస్తావు గాను, ఎవడో ఒకడు చూస్తాడుగా, వచ్చిద్దిగా. అంతేగాని నేను నా వెనక ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు, నేను చెప్పేదే నిజం అంటే కుదరదు. అంటే ఆయన ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం అసలు పన్నులు సరిగ్గా చేయట్లేదు, అసలు 15 రోజుల్లో కట్టిన గోడ కూలటం ఏంటి, అది ఒక ఫ్లెక్సీ ఊగినట్టు ఊగింది అంటూ గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఒకటే వాదన చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మరి వాదన చేయడానికి జగన్మోహన్ రెడ్డి మొదలుంటాడు, అర్థమైందా? అబద్ధాన్ని నిజమని, నిజమని అబద్ధం అని చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. అట్లా చెప్పడంలో అట్లా చెప్పబట్టే 151 నుంచి 11కి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇవి 11కి వచ్చాడు, 11కి వచ్చాడు, ఇది కాదండి అసలు ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు. వాస్తవం ఉంటేనే కదా. నేను అందుకే కదా మీకు ఎగ్జాంపుల్ చెబుతుంది, దానికే కదా. జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వచ్చాడు వెనక్కి? అన్నీ నిజం చెబితే మరి ముందుకు వెళ్ళాలి కదా. మరి మీరు అదే కదా మరి నేను చెబుతుంది. మీరు ఇప్పటికే ఆయన అయితే ఆశపడుతున్నాడు అండి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, వాళ్ళందరికీ న్యాయం చేయడానికైనా అధికారంలోకి వస్తాననేది ఏమాత్రం మంచిది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మారితే అర్థమైందా, అతనికి అతని కుటుంబానికి మంచిది. ఎవరు మారితే నాకు మార్పు అనేది కనపడతలా. అయ్యే మాటలు, అయ్యే అబద్ధాలు, అయ్యే చెబుతుంటే ఎలా మారాడు అనుకుంటారు మీరు? నాకు తెలిసి మార్పు అనేది లేదు. మార్పు అనేది ఉంటే అర్థమైందా? ఇవాళ రాజీవ్ గాంధీ ఏం చెప్పాడు? రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? మోడీ గారికి నేను సపోర్ట్ చేస్తాను, అందరం కలిసి కట్టుకుందాం అంటే దాని అర్థం ఏంది అక్కడ? మరి ఏడేది ఎందుకు చెప్పాడు రాహుల్ గాంధీ? దేశ సమగ్రత కోసం. మరి ఇది అంటే ఆంధ్రప్రదేశ్ సమగ్రత అవసరం లేదా నీకు? ఇది రాష్ట్రానికి సంబంధించిన అదే ఆంధ్రప్రదేశ్ సమగ్రత అవసరం లేదా? రాజకీయాలండి ఇక్కడంతా. అక్కడ రాజకీయం ఉంది, అక్కడ రాజకీయం ఉంటుంది, ఎవరిదాడికి రాజకీయం. కానీ అవసరం వచ్చినప్పుడు అందరూ కలిస్తేనే, కలిసి బలం. అది అక్కడ నిరూపించారు. ఇక్కడ నువ్వు నిరూపించుకొని నీ పని నువ్వు చేస్తూ ఉండి ప్రజల్లోకి వెళ్ళి చెప్పు. కూటమి ప్రభుత్వం తప్పు చేసి ఉంటే చెప్పండి, తప్పులేదు. మరి ఇంత మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరఫున మాత్రం ఎలాంటి ఎక్స్గ్రేషియా ఎందుకని ప్రకటించలేకపోయారు అనుకోవచ్చు? ఎప్పుడు ప్రకటించాడు ఎక్స్గ్రేషియా? ఎక్కడన్నా ఎప్పుడన్నా పార్టీ తరఫున ప్రకటించాడా? అరే హుదూదు బాధితుల కోసం ₹1 కోటి ఇచ్చే ఇక్కడ చెక్కీ లేదు. విజయవాడ వరదల కోసం ₹1 కోటి ప్రకటించారు, చెక్కీ లేదుగా. అసెంబ్లీలో చెప్పారుగా, ఆ చెక్కు రాలేదు మాకని మంత్రులే చెప్పారు కదా. అంటే చెక్కు మీ చేతికి వస్తే కనుక, అంటే కూటమి ప్రభుత్వం చేతికి వస్తే కనుక నాశనం చేస్తారని చెప్పి సొంతగా పనిచేశారంట కదా. సొంతగా పంచారా? ₹1 పంచినాడు కనీసం మరి ఒక పేరు అనేది చెప్పండి. అరే పులిహార పొట్లాలు, వాటర్ బాటిల్, పులిహార పొట్లాలు పెట్టారా, ఎల్ఐ పొట్లాలు పెట్టారా కాదు, ఏది పంచింది ఏది? అదే అడిగింది, మంత్రులు అదే కదా అడిగింది. మొన్న అడిగారు కదా, మరి ఏది ఇప్పటికి రిప్లై ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఇదంతా కదండి, మరి పార్టీ తరఫున వాళ్ళు ఏమన్నా చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? పార్టీ తరఫున చేసేటట్టయితే అంత హుదూదులోనే ఏమి చేయలేకపోయారు, అర్థమైందా? అంత హుదూదులోనే ఏం చేయలేకపోయారు. ఎల్జీ పాలిమర్స్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోయాడు? ఎన్ని రోజులు పోయాడా? తర్వాత ఎప్పుడో వెళ్ళాడు, అంతేగాని హుదూదులో లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అతను శవం ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళి శవ రాజకీయాలు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో
కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతని నిజాయితీని నువ్వు ఏదైనా తప్పు జరిగి ఉంటే చెప్పండి, తప్పు లేదు, 100% చెప్తా. అది తప్పు జరిగిందంటే నిరూపించండి. ఇంతేగాని ఈ పద్ధతి 199% మంచి చేస్తా, ఒకటి జరిగిద్ది ఎక్కడోసారి, తప్పు జరగదని నేను అన్న కదా. మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉంటాడా? మానవుడు అనేవాడు తప్పు చేస్తాడు కదా. అట్లానే ప్రభుత్వం కూడా మానవులే కదా, మనుషులేగా, ప్రజల కోసమేగా పనిచేస్తుంది. తప్పు జరగకుండా ఉండటం అనేది అసమ్మతం, ఎక్కడోసారి జరిగిద్ది. నువ్వు దాన్ని హైలైట్ చేసుకుంటా ఎదగలిగితేనే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడద్దు. నీకు నీ యొక్క నిబద్ధతని నిరూపించుకోవాలంటే రోజు జనంలోకి వచ్చి పనిచేయి.